హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ ఎందుకు అనాలంటే మీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, మీ జీవితంలో స్టార్ట్ కావడానికి అందుకని కామెంట్ చేయండి అని చెప్తున్నాను. ఈరోజు నేను రాత్రి నిన్న శివాని అని మా దోమకొండలో ఉన్న అమ్మాయిది ఆ వీడియో అన్నీ అప్లోడ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటే రాత్రి 12 అయింది. పడుకునేటప్పుడు మన మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులు అయ్యారని వచ్చారు. అంటే అందరి నేను తీసి పెట్టాను, దాదాపుగా పవన్ కళ్యాణ్ గారిది, మోడీ సార్ గారిది, చంద్రబాబు నాయుడుది అన్ని గ్రాఫులు తీసి పెట్టుకున్నాను, అందరూ తీసి పెట్టాను. సో నిన్న మాత్రమే నేను మన్మోహన్ సింగ్ గారిది నైట్ ఆయన చనిపోయిన తర్వాత నేను తీసి పెట్టాను. అసలు ఆయన జీవితంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క టర్నింగ్ పాయింట్స్ ఏమిటి, ఇవన్నీ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చక్కగా. ఆయన జీవితంలో ఏ సంవత్సరం ఏమేమి జరిగింది, ఎవరి జీవితంలోనైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎవరి జీవితంలో అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాంట్లో సందేహమే లేదు. సో ఎవరి జీవితంలోనైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అప్ అండ్ డౌన్స్లలో మన జీవితంలో మన లైఫ్లో ఎక్కడ అప్ స్థాయిలో ఉంది, ఎక్కడ డౌన్లో ఉంది, అది మనం గమనించుకోవాలి. ఇక్కడ నేను మన్మోహన్ సింగ్ మన మాజీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించాడు భారతదేశాన్ని మనకు. సో గొప్ప ఆర్థికవేత్త ఆయన జీవితంలో ఎప్పుడెప్పుడు యూటర్న్స్ జరిగినాయి, ఎప్పుడెప్పుడు హై లెవెల్కి వెళ్ళారు. ఆయన నిన్న 26వ తారీఖు, మరి నాకైతే రాత్రి 12 గంటలకు తెలిసింది, సాయంత్రం 6-7 మధ్యలోనే స్వర్గస్థులు అయ్యారని తెలిసింది. ఆయన 26వ తారీఖే పుట్టాడు, 26వ తారీఖే మరణించాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, జన్మ సంఖ్య విధి సంఖ్యలలో ఎప్పుడైనా సరే ఆ నెంబర్ రిపీట్ అయినప్పుడు వాళ్ళకు ప్రమాదాలు జరగవచ్చు, స్వర్గస్థులు కావచ్చు అని చెప్తూ ఉంటాను. చాలామంది మా శిష్యులు నమ్ముతూ ఉంటారు. సో ఎందుకంటే కీరో ఇస్ ద హీరో అన్నట్టు, కీరో ఆయన 1వ తారీఖు పుట్టాడు, దానికి అపోజిట్గా 8వ తారీఖులో మరణించాడు. అలానే ఇక్కడ కూడా ఆయన 26వ తారీఖు జన్మించాడు, 26వ తారీఖే మరణించాడు. సో చూసుకుందాం, ఆయన 100 years గ్రాఫ్లో ఆయన మన్మోహన్ సింగ్ గారిది సెప్టెంబర్ 26వ తారీఖు పుట్టారు, సెప్టెంబర్ 26వ తారీఖు పుట్టారు. సో సెప్టెంబర్ 26, 1932. జన్మ సంఖ్య విధి సంఖ్య 8 మరియు 5, సేమ్ మన నరేంద్ర మోడీ సార్ గారిది 8-5, అల్లు అర్జున్ గారిది కూడా 8-5. ఫ్యూచర్లో రాజకీయాల్లో రాబోతాడు అని చెప్తున్నాను కదా. 8-5 ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 100 సంవత్సరాల్లో ఆయన అప్పు ఎక్కడ, డౌన్ ఎక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి, దాదాపుగా 21 సంవత్సరాలకి ఇలా అప్ అయింది. 21 సంవత్సరాల్లో చాలా అప్ స్థాయి అయింది. తర్వాత మరియు 41 సంవత్సరాలప్పుడు టోటల్గా పై స్థాయి అయింది అనమాట టోటల్గా. సో 41 సంవత్సరాల్లో తర్వాత మళ్ళీ ఆయన 41 సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ 41 నుంచి మళ్ళీ 50 సంవత్సరాల నుంచి ఈ 49 నుంచి ఇలా అప్పు ఉంది. తర్వాత మళ్ళీ 61 సంవత్సరం టాప్ లెవెల్లో ఉంది. సో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు తెలుస్తుంది ఏంటంటే మన లైఫ్లో గ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. గ్రాఫ్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరి జీవితంలో గ్రాఫ్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోవడం అనేది ఏమి ఉండదు, గ్రాఫ్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఇవి నేను గీస్తున్నాను. సో తర్వాత మనకు ఆయనకి 71 సంవత్సరం అప్పుడు కొంచెం కిందికి వచ్చింది, మొత్తానికి కిందికి ఏం రాలేదు, 69, 70, 71 మధ్యలో. మరియు ఆయన దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాల మధ్యలోనే కదా
దాదాపుగా ఇప్పుడు 92 సంవత్సరాలు మరణించాడు. 82 సంవత్సరాలప్పుడే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. సో ఇది మనకు 100 ఇయర్స్ గ్రాఫ్లో చూసుకోవచ్చు మనం. సో ఇది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల మధ్యలో గ్రాఫు, 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల మధ్య గ్రాఫు, తర్వాత 25 నుంచి 50 సంవత్సరాల్లో గ్రాఫ్, ఇది 50 నుంచి 75 సంవత్సరాల గ్రాఫు, తర్వాత 75 నుంచి 100 సంవత్సరాల్లో గ్రాఫ్ అనమాట. మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రి అయింది 2004 నుంచి మరియు 2014 వరకు. అంటే 2004 అని అంటే మనకు 72 సంవత్సరాల నుంచి మరియు 82 సంవత్సరాల మధ్య, అంటే 2014 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అంతకన్నా ముందుగా ఆయన జీవితంలో చాలా పదవులు అధిరోహించాడు ఆయన. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే మీకు అర్థమైపోతుంది ఆయన జీవితంలో ఎక్కడెక్కడ ఏమేం పదవులు ఆయన జీవితంలో అధిరోహించాడు అని. అంటే ఆయన బాల్యం నుంచి మనం చూసుకుంటే, దాదాపుగా ఆయన బాల్యం నుంచి మనం చూసుకుంటే మొదటి నుంచి, సో ఆయన 26 సంవత్సరాలప్పుడు ఆయన జీవితంలో 26 సంవత్సరాలు నుంచి మరియు 50 సంవత్సరాల మధ్యలో, ఆయన జీవితంలో 26 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో, అంటే 40 సంవత్సరాల నుంచి ఆయన 41 సంవత్సరాల నుంచి గ్రాఫ్ అలా వెళ్తూ 46 సంవత్సరాలకు 1978లో, సో 1978లో ఆయన, సో దాదాపుగా ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1952లో ఆయన ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, 1954లో మాస్టర్ డిగ్రీ 54 పూర్తి చేశారు. 1957 తర్వాత ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ అయ్యారు. 1962లో ఆయన 30 సంవత్సరాల వయసులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ వచ్చింది. 1962 అంటే 30 సంవత్సరాల వయసులో ఆయనకి, ఇదిగో ఇక్కడ టిక్ చేశాను. సో 1962లో తర్వాత ఉద్యోగాలు ఎప్పుడు చేశాడంటే ఆయన 1957 to 59, ఇగో ఇక్కడ గ్రాఫ్ ఎప్పుడైతే 2.6 వచ్చిందో ఇక్కడ ఆయనకు 4, ఎప్పుడైతే గ్రాఫ్ మనం చూసుకున్నప్పుడు ఏంటిదంటే గ్రాఫ్ మనకు గ్రాఫ్ విషయంలో చూసుకున్నప్పుడు ఏంటిదంటే, ఎప్పుడైతే చూడండి గ్రాఫ్ ఈ 4.5 అంటే ఇది ఎడ్జ్ అనమాట, 4.5 అనేది ఎడ్జ్ అనమాట. సో ఈ ఎడ్జ్లో మనకు కరెక్ట్గా మనకు కనిపించేది ఈ గ్రాఫ్లో ఎడ్జ్ పాయింట్లో మనము చూసుకోవాల్సింది, ఈ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో, సో ఎడ్జ్ పాయింట్ వరకు మనం చూసుకుందాం. చూడండి ఈ 4.5, సో ఆ 4.5 కిందికి ఉన్నప్పుడు మనకు అత్యంత విజయాలు రావు. 4.5 పైన వచ్చినప్పుడు చాలా ఉన్నత స్థాయికి వస్తుంది. అది గమనిస్తూ ఉండండి. మొత్తం ఏదైతే 1950 నుంచి 59 వరకు సీనియర్ లెక్చర్ అర్థశాస్త్రంలో, సో ఇక్కడ 27 సంవత్సరాల వయసులోనే సో ఆయన సీనియర్ లెక్చరర్గా ఉన్నాడనమాట. ఆయన గ్రాఫ్ ఇంకా కిందనే ఉంది ఆల్రెడీ. తర్వాత 63కి వచ్చేసరికి 31 సంవత్సరాలు రీడర్ ఆర్థిక శాస్త్రంలో, 65కు వచ్చేసరికి 33 సంవత్సరాలు, అది కూడా 1.1, అంటే గ్రాఫ్ కొంచెం తగ్గుతూ ఉంది. సో అప్పుడు ఆర్థిక శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయంలో చండీగఢ్లో ఉన్నాడు. 69 నుంచి 71 వరకు ఇక్కడ 30,000 ఇంకా కిందకి వచ్చింది గ్రాఫ్. ఇక్కడ ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. సో ఎప్పుడైతే 40 సంవత్సరాలకు వచ్చారో, 40 సంవత్సరాలప్పుడు దాదాపు 76కు వచ్చేసరికి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇదిగో 76, 44 సంవత్సరాలకి అప్పుడు 3.2 వచ్చింది, 3.2 వచ్చింది అన్నమాట గ్రాఫ్. సో అక్కడ 3.2 వచ్చింది. తర్వాత అప్పుడు విశ్వవిద్యాలయం నుండి న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయంలో వచ్చారు. తర్వాత అక్కడి నుంచి ఉద్యోగాలు అయిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎప్పుడు అయ్యాడు తర్వాత అంటే 1991లో. తర్వాత ఉద్యోగాల్లో ఇంకోటి ఏం చేశారంటే ఆయన
1982 గ్రాఫ్ ఎప్పుడైతే హయ్యెస్ట్గా వచ్చిందో, ఆయన జీవితంలో గ్రాఫ్ ఎప్పుడైతే హయ్యెస్ట్గా వచ్చిందో అప్పుడు ఆయన గవర్నర్గా దేనికి ఆయనకు గవర్నర్గా దేనికి ఆర్బీఐ అంటే 1982 భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకి ఆయన ముఖ్య పదవి. ఇవన్నీ కామనే, చిన్నప్పుడు మనం చదువుకోవడం, పిహెచ్డి చేయడం. మెయిన్గా ఆయన జీవితంలో 1982 ఇదిగో 50 సంవత్సరాల వయసులో హయ్యెస్ట్గా ఇక్కడికి వచ్చింది చూడండి, ఈ 8 పాయింట్. ఈయన ఆర్బీఐ గవర్నర్గా 1982 సెప్టెంబర్ 15 నుంచి 1985 వరకు జనవరి 15 వరకు ఆయన గవర్నర్గా నిర్వహించాడు. ఇదిగో ఆయన జీవితంలో హయ్యెస్ట్ పాయింట్ ఇక్కడ జరిగిందన్నమాట, హయ్యెస్ట్ పాయింట్. సో ఆర్బీఐ గవర్నర్గా. సో ఇది ఆయన జీవితంలో 50 సంవత్సరంలో జరిగింది. సో ఇంకా మనం తెలుసుకుందాం 50 తర్వాత ఏం జరిగింది అనేది. తర్వాత 51 సంవత్సరంలో, ఇంకా 51 సంవత్సరాల నుంచి ఇక్కడే మనకు, ఎందుకంటే 85 వరకు 53 సంవత్సరాల వరకు ఆల్రెడీ గ్రాఫ్ 8 వరకే ఉంది. 8 వరకు ఆల్రెడీ మనకు 8 వరకు అలా ఉంది గ్రాఫ్, అట్లనే ఉంది. ఇంకా 8 వరకు ఎప్పటి వరకు ఉందంటే హయ్యెస్ట్ టాప్ అంటే ఎడ్జ్ పాయింట్ ఏమో 4.5 కదా ఎడ్జ్ పాయింట్. సో ఎడ్జ్ పాయింట్ 4.5. సో ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే 4.5 ఉంది. మరి గ్రాఫ్ ఏమో హయ్యెస్ట్గా 8కి పోయింది. తర్వాత ఆయన 91 నుంచి పార్లమెంటు సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా 91 నుంచి 2009 వరకు దాదాపుగా మనకు 20 సంవత్సరాలు అనుకోండి, దాదాపుగా 20 సంవత్సరాలకు ఎక్కువనే. 91 అంటే అక్కడ నుంచి ఒక 9 ఇయర్స్ ప్లస్ ఇవి ఒక 20 సంవత్సరాలు. సో 28 దాదాపుగా 22 దాకా 30 సంవత్సరాలు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడనమాట. సో అది ఇప్పుడు 1991 నుంచి అంటే 59 సంవత్సరాల నుంచి ఇది గ్రాఫ్ ఇక్కడే ఉంది. ఆయన ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు పదవీ కాలం. తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా 2019 వరకు అస్సాం నుంచి, మరి రాజస్థాన్ నుంచి. తర్వాత వ్యక్తిగతంగా ఆయన చూసుకుంటే మనకు మెయిన్ అస్సలు గోల్ ఏంటిదంటే వాస్తవంగా 2004 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 72 సంవత్సరాలు అప్పుడు 2004లోనే ఆయన ప్రధానమంత్రి అధిరోహించడం, ప్రధానమంత్రిగా. అయితే గ్రాఫ్ మాత్రం ఇక్కడ చూడండి మీరు చిన్నగా 4.2 ఉంది, 4.2 ఉంది, కానీ గ్రాఫ్ ఎడ్జ్ ఏమో 4.5 ఉంది ఇక్కడ చూసుకోండి మీరు. సో ఇది గమనించాలి మీరు, ఇది గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జీవితంలో ప్రతి ఇయర్ మన గ్రాఫ్ ఎలా వెళ్తుంది అని తెలుసుకోవచ్చు. ఇక ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014 వరకు కరెక్ట్గా ఆయన గ్రాఫ్ పైన ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగానే, రెండవసారి కూడా ఆయన ప్రధానమంత్రిగానే మరి ఆయన గెలిచాడు రెండోసారి. మరి 2014 ముందు మరి ఎలక్షన్లు వచ్చాయి 2009లోనే. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గ్రాఫ్ అప్పుడు పైకే ఉంది, ఆయన గ్రాఫ్ పైకే ఉంది అనమాట. ఆయన గ్రాఫ్ పైకే ఉంది 4.7 మధ్య. తర్వాత 2014కి సో ఆయన మెల్లిమెల్లిగా గ్రాఫ్ కిందికి వస్తుంది. సో ఇలా నిదానంగా గ్రాఫ్ కిందికి వస్తూ ఇప్పుడు 2024కి సో ఆయన 92 సంవత్సరాల్లో గ్రాఫు 1.6కి వచ్చింది. ఇక్కడ ఆయన నిన్న 26వ తారీఖు డిసెంబరు 2024లో మరణించడం జరిగింది. సో మీరు నమ్మపైన ఇది గ్రాఫ్ అనేది మనకు ఎప్పుడైతే పైన ఉందో వాళ్ళు అఖండ విజయాలు సాధించారు. ఒక సామాన్య మానవుల నుంచి ఒక ప్రధానమంత్రిగా అయ్యే వ్యక్తుల్లో ఎవరి వ్యక్తులు అయినా సరే నంబర్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాడలో సందేహం లేదు దాంట్లో. సో ఈ విధంగా ఆయన జీవితంలో 92 సంవత్సరాలు దిగ్విజయంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. భారతదేశంలో రోజు పనికి ఆహార పథకం అని ప్రతి వారికి పని ఇవ్వడంలో ఆయనే అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం మీద భారతదేశాన్ని ఒక ఆర్థిక పురోభివృద్ధి సాధించడంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర మాత్రం అద్భుతం, అమోఘం. విషయం ఏంటిదంటే ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎవరిని
పల్లెత్తి మాటలు లేడు, విమర్శించలేడు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం. ముఖ్యంగా సిక్ కమ్యూనిటీలో ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా ఆయన మొట్టమొదటిగా నిలిచి ఉంటాడు చరిత్రలో, భారతదేశ చరిత్రలో. మొత్తం మీద అయితే 92 సంవత్సరాలు బతకడం అంటే ఎంతో స్ట్రాంగ్ ఆయన జీవితంలో. సో ఇది ఆయన గ్రాఫ్లో అప్ అండ్ డౌన్స్, ఎక్కువ అప్పే ఉన్నాయి ఆయన జీవితంలో, అన్నీ అధిరోహించాడు ఆయన. లాస్ట్కి మనకు ఆయన గ్రాఫ్లో ఇది 100 ఇయర్స్ గ్రాఫ్లో చూడండి, హయ్యెస్ట్గా 1982 నుంచి, అంటే గవర్నర్గా 1982 అనేది ఆయన గవర్నర్గా ఎప్పుడైతే అయ్యాడో, ఇదిగో ఇది గవర్నర్గా అయ్యాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. సో ఆయన జస్ట్ ఇక్కడనే 2022 దాటిన తర్వాత 2002 దాటిన తర్వాత కొంచెం గ్రాఫ్ పైన తర్వాత ఇగో ఇక్కడ ఆయన పిఎం పోస్టు అధిరోహించి 2014 వరకు, అంటే 2014 వరకు ఆయన పిఎంగా ఉన్నాడు. గ్రాఫ్ పైన ఉన్నప్పుడే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. చూడండి, జస్ట్ ఇలా స్టార్ట్ అయ్యి గ్రోత్ అయిన నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో ఆయన 2024లో ఇక్కడ దాదాపుగా గ్రాఫ్ ఇంకా కిందికి వస్తున్నప్పుడు ఆయన 2024లో ఆయన మరణించడం జరిగింది. సో ఇది మన లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఖచ్చితంగా చెప్తుంది మన జీవితంలో, దానిలో సందేహం లేదు. సో తర్వాత మనకు ఆయన జీవితంలో ఇదో యూటర్న్స్, అసలు యూటర్న్ ఎట్లా ఉందో చూడండి. దాదాపుగా ఆయన 1981, 1990 ఆయన జీవితంలో యూటర్న్ అన్నమాట, లార్జెస్ట్ యూటర్న్స్ ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి గ్రాఫ్ మనం తెలుసుకోవచ్చు, దాంట్లో సందేహం లేదు. ప్రతి ఒక్కరిది కూడా, అందుకోసమే ప్రతి ఒక్కరిది నేను తీసి పెట్టాను. చూడండి, పవన్ కళ్యాణ్ తీసి పెట్టాను, ఇంకా చాలామంది, రామ్ చరణ్ తీసి పెట్టాను, అల్లు అర్జున్ తీసి పెట్టాను, చంద్రబాబు నాయుడుది, రాహుల్ గాంధీది. అట్లా మీ గ్రాఫ్ కూడా కావాలనుకుంటే మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీజ్ టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. ఈ డిసెంబర్ 1కే మనకు ఆఫర్ ఉంది, ఈ 31వ తారీఖు వరకు. న్యూ ఇయర్ నుంచి ఈ గ్రాఫ్ రేట్లు పెరుగుతాయి. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అన్నీ తెలుసుకోవచ్చు. మీ జీవితంలో ఎలాంటి సందేహం లేదు. సో జీవితంలో గ్రాఫ్ అప్ ఉందా, డౌన్ ఉందా, మరి ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ఉంది, లైఫ్ మ్యాప్ ఉంది తెలుసుకోవచ్చు. సో ఈ దాదాపుగా ఒక నెల రోజుల నుంచి లైఫ్ టైం గ్రాఫ్ గురించి నేను చాలా విశేషాలు చెప్తూనే ఉన్నాను. తప్పకుండా ఈ లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి, ఒక లైఫ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ లాగా. ఎందుకంటే ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకే దీని యొక్క ప్రైస్ భారతీయులకు 6,999, విదేశీయులకు 15,999. జనవరి 1 నుంచి అయితే మొత్తం మారిపోద్ది. ఎందుకంటే ఒక్క గ్రాఫ్ తీసుకోవాలంటేనే 15,990, అంటే రూపాయి దక్క 16,000. విదేశీయులకైతే ఇంకా పెరిగిపోతుంది. సో దాదాపుగా వాళ్ళకు 33,000కే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో హరియప్, ఇలాంటి అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితంలో కూడా మంచి ఉన్నంత పదవులు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్